సమస్య కాదు. ఇది మావోయిస్ట్ పార్టీ పోతే ఇది ముగిసిపోయే సమస్య కాదు. ఇది అభివృద్ధి నమూనా సమస్య. ఇది ఆదివాసుల భవిష్యత్ సమస్యే కాకుండా మొత్తంగా ఈ సమాజపు భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి చర్చలు జరగాలి. చర్చల సందర్భంలో చర్చలు జరగడం అంటే శాంతిని సాధించడం. శాంతి చర్చలంటే ఇది శ్మశాన శాంతి కాదు, ఇది ఒక సజీవమైన శాంతి. శాంతి అంటే సమాజము తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం, ఇవాళ ఉన్న సమస్యలకి మూల కారణాలను వెతకడం. ఈ దేశం ఎటువైపు పోతే శాంతియుత సమాజంగా, సహజీవనంతో కూడిన సమాజంగా, మనుషులందరూ సుఖంగా జీవించే సమాజంగా ఎలా మారుతుంది అని సమాజం మరొకసారి తాపిగా ఆలోచించడం కొరకని ఇది ఒక సందర్భం. కనుక శాంతి చర్చలంటే ఏదో ఇద్దరు కూర్చొని ఆయుధాలు వదిలేయడము సమస్య కాదు. ఆయుధాలు ఒక సమస్య కావచ్చు, ప్రభుత్వం దాన్ని చర్చలోకి తీసుకురావచ్చు. కానీ చర్చల సందర్భంలో సమాజం చర్చించవలసింది మనం ఎక్కడ ప్రారంభమయ్యాం, భారత రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం, ఎక్కడికి వచ్చాం, ఇక్కడ నుంచి ఎక్కడ పోతాం. ఇది ఒక క్రిటికల్ సందర్భం. ఇది కనుక శాంతి చర్చలు జరగాలి అని అందరం కోరుకుంటున్నది ఒకటి, ప్రాణ నష్టం జరగకూడదని. ఏ పరిస్థితిలోనైనా మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది అనేటువంటి మనం అందరం అంగీకరిస్తున్నాం. కానీ ప్రాణ నష్టము జరగకుండా సమాజాన్ని మార్చడం. డాక్టర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని నిర్వచించండి అన్నప్పుడు ఆయన ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనాన్ని చాలా చాలా అద్భుతంగా చెప్పాడు. ప్రజాస్వామ్యం అంటే ఒక సమాజం యొక్క సామాజిక ఆర్థిక జీవనాన్ని విప్లవాత్మకంగా, అంటే రక్తపాతం లేకుండా మార్చడం. ఇది ఆయన డెఫినేషన్. అంటే ప్రజాస్వామ్యం అంటే రక్తపాతం లేకుండా సమాజాన్ని మౌలికంగా మార్చడం. మనం ఇవాళ ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య సమాజంలో శాంతి, దేశంలో ఉండేటువంటి ఈ యుద్ధ వాతావరణాన్ని దాన్ని ఆపి మౌలికమైన సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేయండి అని మేము కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశాం. మేము రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని కలిసాం. మిగతా రాజకీయ వామపక్ష పార్టీలు, ఈ దేశంలో అన్ని వామపక్ష పార్టీలు కూడా శాంతి కావాలని కోరుకుంటాయి. కాబట్టి శాంతి కొరకు కేంద్ర ప్రభుత్వము ఒక్క మెట్టు దిగి జయదే ఇచ్చారు. శాంతి చర్చలు పండి సభ కూడా కోరుకుంటాం.